తెలంగాణకు చెందిన ప్రముఖ సింగర్ మధుప్రియ వివాదంలో చిక్కుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో మధుప్రియపై ఓ ప్రైవేటు పాటను చిత్రీకరించడం వివాదానికి కారణమైంది. ఈ విషయమై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చాలా వరకు ఆలయాల్లో ఫోటోలు వీడియోలు తీయడాన్ని అనుమతించారు. అలాగే కాళేశ్వర ఆలయంలోనూ ఫోటోలు వీడియోలు తీయడానికి అనుమతి లేదు. అయితే మధుప్రియతో పాటు పాట చిత్రీకరించే బృందం ఏకంగా గర్భగుడిలోకి వెళ్లి పాటను చిత్రీకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాలయంలో ఫోటోలు తీయడానికి అనుమతి లేనప్పుడు మధుప్రియ గర్భగుడిలోకి ఎలా వెళ్లిందని భక్తులు ఆలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. భక్తుల మనోభావాలను మధుప్రియతో పాటు ఆలయ అధికారులు దెబ్బతీశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ మండలంలో గల శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో శివుడు వచ్చేసి లింగ రూపంలో ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక వింత సంఘటన నెలకొంది. ఎందుకంటే అక్కడ భక్తులు వెళ్తే శివలింగాన్ని సైతం కానీ అక్కడ పెట్టి ఫోటోలు దిగుతాం మాత్రం అక్కడ ఫోటోలు దిగకూడదు. వెళ్లే భక్తులు అక్కడ ఫోటో వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్ పక్కన పేర్చేసి వెళ్లి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే నిన్న మాత్రం ఒక ప్రైవేట్ ఆల్బమ్ కు సంబంధించి ఆ దేవాలయంలో మాత్రం పాట చిత్రీకరణ జరిగింది. దీని మాత్రం వచ్చిన భక్తులు మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు. ఎందుకంటే సాధారణ పౌరులు ఎవరైనా దేవస్థానానికి వెళ్తే మాత్రము మామూలుగా మొబైల్ కానీ వాళ్ళ చేతిలో కెమెరాలు పక్కన పెట్టేసి వెళ్లి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి. అటువంటిది ఎవరో ప్రైవేట్ ఆల్బమ్ వాళ్ళు అక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతే మాత్రం దేవాదాయ శాఖకు సంబంధించిన అర్చకులు కానీ అలాగే ఏవో కానీ ఎందుకు పట్టించుకోవడం లేదంటే మాత్రం తీవ్రంగా చేయవచ్చు. అయితే ఇది ఇక్కడ టెంపుల్ కు ముఖద్వారాన్ని సుమారు అరగంట సేపు ముఖద్వారాన్ని క్లోజ్ చేసి లోపల వెళ్ళేసి నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ మాత్రం సుమారు ఒక అర్ధ గంట సేపు దాని డోర్లు క్లోజ్ చేయడం మాత్రం వచ్చే భక్తులకు చాలా తీవ్ర ఇబ్బంది కలిగి అనుకోవచ్చు. అయితే ఎవరైనా సరే సాధారణ పౌరులు వెళ్తేనే అధికారులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా మాత్రం కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు. కానీ ఒక ప్రైవేట్ ఆల్బమ్ సంబంధించిన వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా గర్భగుడిలో ఈ చిత్రించే దాన్ని చూసి మాత్రం దేవాదాయ శాఖ పనితీరు మీద మాత్రం ఉన్నత అధికారుల మీద మాత్రం భక్తులు చాలా తీవ్రంగా ఆందోళన చెందవచ్చు. ఏదేమైనా అక్కడ జరిగిన వ్యవహారం మాత్రం తమ ఇష్టానుసారంగా వహిస్తున్న విమర్శలు మాత్రం బయటకొస్తున్నాయి. కాకులకు కక్కుర్తిపడి అంటే అక్కడ ఉన్న దేవాదాయ శాఖలో కొంతమంది కాకులకు కక్కుర్తిపడి ఈ ప్రైవేట్ ఆల్బమ్ వాళ్ళు లోపల ఈ కార్యక్రమాలు చేపడుతున్న మాత్రం చూడండిగా వివరించడం మాత్రం భక్తులు మాత్రం ఆవేశ చెందే పరిస్థితి నెలకొచ్చింది. సుధాకర్, అక్కడ ఆలయ అధికారులు ఎలా స్పందిస్తున్నారు దీనిపై? అయితే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఆలయ ఏవో కానీ ప్రధాన అర్చకులు కానీ దేవస్థాన పరిధిలోనే ఉండడం జరుగుతుంది. కానీ ప్రముఖ సింగర్ వచ్చేసి అక్కడ వచ్చిన ఒక చిన్న ప్రైవేట్ ఆల్బమ్ లో భాగంగా ఆడకొచ్చేసి మధుప్రియ చిన్న ఆల్బమ్ లో భాగంగా ఆలయ గర్భగుడిలోనే నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఒక అర్ధ గంట సేపు 30 నిమిషాలు ముఖద్వారాన్ని క్లోజ్ చేసి అక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారా మాత్రం భక్తులు అందరూ తీవ్ర ఆవేదన గురవుతున్నారు. ఆవిషం గురవుతున్నారు. అంటే దేవాదాయానికి సంబంధించిన వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం కారణం ఏంటి? ఎవరికైనా ఫోటో తీస్తూనే మొబైల్ గుంచుకొని పక్కన పెట్టిన పరిస్థితి. అటువంటి ప్రైవేట్ ఆల్బమ్ కు సంబంధించి దేవాదాయ గుడి గర్భగుడిలోనే అది కూడా శివుడు ఉన్న శివలింగం ఉన్న గర్భగుడిలోనే ఇలా చేయడం ఏంటో మాత్రం చాలా అంటే చాలా ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రైవేట్ ఆల్బమ్ ఎవరి పరిధిలో జరిగింది, ఎవరైనా డబ్బులు తెచ్చి వాళ్ళ మురుకులకు బానిస్తామని అంటే వాళ్ళ ఇచ్చే మురుకులకు తీసుకొని ఈ ప్రోగ్రాం కట్టేస్తారా వారిని కట్టిన చర్యలు తీసుకోవడం మాత్రం భక్తులు తీవ్ర ఆవేదన గుర్తిందని అనుకుంటున్నారు. సుధాకర్, మధుప్రియ ఎలా రియాక్ట్ అవుతున్నారు దీనిపై? సో మధుప్రియ వచ్చేసి అక్కడ వచ్చిన తర్వాత ప్రధాన అర్చకులు కానీ మిగతా అర్చకులతో మాట్లాడి లోపలికి వెళ్ళాము. కానీ అర్చకులు ఏమంటారంటే మాత్రము నువ్వు చిన్న దేవునికి సంబంధించిన షూట్ అనుకున్నా కానీ ప్రైవేట్ అని అనుకోలేదు. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇలా నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళడం జరిగింది. కొంతమంది మాత్రం మాకు ఏం సమాధానం అయితే వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికైనా ఎండోమెంట్ ఆఫీసర్ కానీ దేవాలయం ఏవో వాళ్ళు ఖచ్చితంగా స్పందించాలి, పర్మిషన్ తీసుకొని చేయాలి ఏదైనా. కానీ దేవాలయంలో కాంగ్రెస్ శిల్పకళ వార్షిక వరంగల్ జిల్లాలో ఏదైనా పర్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా దేవాలయ పర్మిషన్ తీసుకోవాలి. కానీ వితౌట్ పర్మిషన్ వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ఏదేమైనా మధుప్రియను అడిగే ప్రయత్నం చేస్తే మాత్రం మధుప్రియ కంటే ముఖం తడిసి పక్కన వెళ్ళిపోయిన నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికైనా మధుప్రియ మీద కానీ ఈ డాన్స్ చేయడానికి ఈ కార్యక్రమం ఎవరు అనుమతించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం మాత్రం భక్తులు కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.